ప్రియమైన కాంతి టీవీ ప్రేక్షకులకు అభిమానులకు ఈ సమయంలో కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఈ ఛానల్ అధినేతలిద్దరినీ కూడా అభినందిస్తూ ఈ ఛానల్ ద్వారా ప్రభు యొక్క సువార్త సందేశం ఆశీర్వదించబడాలని అపేక్షతో ఆశతో ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలోని వరుసగా ఆదికాండ గ్రంథంలో ఉన్న 7 పాత నిబంధన భక్తుల గురించి మీకు వివరించాలని, మీతో పంచుకోవాలని, మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండ గ్రంథంలో 7 ప్రముఖులైన భక్తులు ఉన్నారు. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ అందులో 7 ప్రముఖులైన భక్తులు ఉన్నారు. 7 జీవితాల్లో కూడా 7 ప్రాముఖ్యమైన సంగతులు అనుసంధానం చేయబడ్డాయి. వరుసగా ఆ 7 ఎవరో, వారు దేనితో అనుసంధానం చేయబడ్డారో అనే విషయాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. 4వ అధ్యాయంలో ఆదికాండంలో హేబెలును గురించి మనం చదువుకుంటాం. మొదటివాడు హేబెలు, రెండవవాడు హనోకు, మూడవవాడు నోవహు, 4వవాడు అబ్రహాము, 5వవాడు ఇస్సాకు, 6వవాడు యాకోబు, 7వవాడు యోసేపు. మరలా చెప్తాను. మొదటివాడు హేబెలు, రెండవవాడు హనోకు, మూడవవాడు నోవహు, 4వవాడు అబ్రహాము, 5వవాడు ఇస్సాకు, 6వవాడు యాకోబు, 7వవాడు యోసేపు. ఈ 7 భక్తులు కూడా 7 ముఖ్యమైన సంగతులతో అనుసంధానం చేయబడినటువంటి వాడు. హేబెలు బలితో అనుసంధానం చేయబడినటువంటి వాడు. హేబెలు జీవితం అంతా కూడా బలి అనే ప్రాముఖ్యమైన సంగతిని మనకు వివరిస్తూ ఉంది. రెండవదిగా హనోకు దేవునితో నడిచిన వాడు, నడకతో సంబంధం కలిగినటువంటి వాడు. మూడవదిగా నోవహు కట్టుటతో సంబంధం కలిగినటువంటి వాడు. ఆయన ఏమేమి కట్టాడో రాబోయే ఎపిసోడ్స్లో మనం చూడొచ్చు. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. ఇస్సాకు 4 బావులు తవ్వించాడు. యాకోబు 4 స్తంభాలు పాతించాడు. ఆఖరిగా యోసేపు క్షమాపణతో సంబంధం కలిగినటువంటి వాడు. ఆయన ఎవరెవరు క్షమించాడు తరువాత మనం గమనించవచ్చు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఆదికాండ గ్రంథంలో 7 ప్రముఖమైన వ్యక్తులను మీకు మీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే వినండి, ఈ సమయంలో హేబెలును గురించిన కొన్ని ముఖ్యమైన సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హేబెలు భూమి మీద మొట్టమొదటి విశ్వాసి. హేబెలు భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడు. హేబెలు భూమి మీద మొట్టమొదటి గొర్రెల కాపరి. హేబెలు భూమి మీద మొట్టమొదటి హతసాక్షి. హేబెలు మొట్టమొదటిగా పరదేశుకు చేరినటువంటి వాడు. మరలా చెప్తున్నాను, హేబెలు జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే హేబెలు భూమి మీద మొట్టమొదటి విశ్వాసి. హేబెలు భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడు. హేబెలు భూమి మీద మొట్టమొదటి గొర్రెల కాపరి. హేబెలు మొట్టమొదటి హతసాక్షి భూమి మీద. ఆఖరిగా హేబెలు మొట్టమొదటిగా పరదేశుకు చేరినవాడని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించగలుగుతున్నాం. మరో 5 విషయాలు మీతో హేబెలు గురించి మరి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 1, హేబెలు పేరుకు అర్థం ఏంటి? 2, హేబెలు యొక్క విశ్వాసము. 3, హేబెలు యొక్క వృత్తి. 4, హేబెలు యొక్క అర్పణ. 5వదిగా హేబెలు యొక్క రక్తము. 5 సంగతులు ఈ సమయంలో మీకు అందించాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. 5 సంగతులు దయతో గమనించండి. మొదటిది హేబెలు యొక్క విశ్వాసం. క్షమించండి, హేబెలు పేరుకు అర్థం. 2వది హేబెలు యొక్క విశ్వాసం. 3వది హేబెలు యొక్క వృత్తి. 4వది హేబెలు యొక్క అర్పణ. 5వది హేబెలు యొక్క రక్తము. ఇందులో మొట్టమొదటిగా హేబెలు యొక్క పేరుకు అర్థం ఏంటో మనం చూద్దాం. దానికి ముందు హేబెలును గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది? ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయం 51వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం. 5 సార్లు హేబెలును గురించిన ప్రస్తావన మరి దేవుని యొక్క వాక్యములో మనం చదువుకోగలుగుతున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం
2వ వచనం నుండి 9వ వచనం వరకు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయం 51వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం. ఈ 5 స్థలాల్లో మాత్రమే హేబెలును గురించిన ప్రస్తావన దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. ఇందులో మొట్టమొదటిగా హేబెలు పేరుకు అర్థమేంటో మనం చూద్దాం. అవ్వమ్మ ఆదాము వారిద్దరు బిడ్డలు కన్నారు. వారు ఆ మొదటి కుమారుని పేరు కయ్యను పేరు పెట్టారు, రెండవ వాని పేరు హేబెలును పేరు పెట్టారు. కయ్యను అంటే సంపాదన అని పెట్టుకున్నారు, హేబెల్ అంటే ఆవిరి వంటి వాడు, ఊపిరి వంటి వాడు అని పేరు పెట్టారు. హేబెలును పిలిస్తే ఊపిరి అని అర్థం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కాంతి టీవీ ఛానల్ ద్వారా సువార్త ఆలకిస్తున్నటువంటి మిత్రులారా, మానవ జీవితం ఈ పేరులో స్పష్టంగా మనం గమనించగలుగుతున్నాం. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో మహాభక్తుడు దావీదు ఇలా చెబుతున్నాడు. చూడండి, నేను చదువుతున్నాను. 39వ కీర్తనలో మానవ జీవితం ఎలాంటిదో 11వ వచనంలో ఎలా చెప్తున్నాడు. నీవు దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించుచున్నావు, చిమ్మెట కొట్టిన వస్త్రం వల్ల నీవు వారి యొక్క అందమును చెడగొట్టుదువు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు అని 11వ వచనంలో చెప్పాడు. కానీ 5వ వచనంలో నా దినముల పరిమాణము నీవు బెత్తనంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైన ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు అని మహాభక్తుడు దావీదు కీర్తనలో రాస్తా ఉన్నాడు. మనుషులందరూ కూడా ఊపిరి వంటి వారు, మనుషులందరూ కూడా నీడ వంటి వారు, మనుషులందరూ కూడా కేవలము వట్టి ఊపిరి వంటి వారే అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, నలుమూలల ఈ టీవీ ఛానల్ నుంచి సువార్త ఆలకించే మిత్రులారా, ఈ మాటలు దయతో గమనించండి. మీరు విద్యావంతులా, ఉద్యోగస్తులా, ఆస్తిపరులా, సంపన్నులా, మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ కులానికి చెందిన, ఏ కుటుంబానికి చెందిన, ఏ గ్రామానికి చెందిన, ఏ గోత్రానికి చెందిన మనుషులందరిని గురించి బైబిల్ చెప్తా ఉంది. మనుషుడు ఎంత స్థిరుడైనా కానీ కేవలము వట్టి ఊపిరి వంటి వాడే. నీవెంత సంపద కలిగిన వాడు అయినా, నీవెంత ఆస్తిపరుడైనా, నేనెంత ఆస్తిపరుడైనా, ఎంత సంపద కలిగిన వాడినైనా, మనుషులందరూ కూడా కేవలము వట్టి ఊపిరి వంటి వారే, గాలి వంటి వారు మనుషులమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుచేతనే యాకోబు కూడా 4వ అధ్యాయంలో ఇలా వ్రాస్తూ వచ్చాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ వ్యాపారం సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పుకునే వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. దయతో ఈ మాటలు వినండి. మీ జీవము ఏ పాటది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మానవుడు ఊపిరి వంటివాడు, మానవుడు వట్టి ఊపిరి వంటివాడు, మానవుడు ఆవిరి వంటివాడు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన చెల్లి, తల్లి, బాబు, నీవు నేను కూడా ఊపిరి వంటి వారం, వట్టి ఊపిరి వంటి వారం, ఆవిరి వంటి వారం. ఎంత ఆవిరి వంటి వారం అంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ ఆవిరి ఎప్పుడు ఎగిరిపోతుందో, ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో స్నేహితుడా, సోదరి, నీకు నాకు తెలియదు. అందుచేతనే హేబెల్ అనే పేరుకి అర్థం ఏంటంటే ఆవిరి అని చెప్పుకున్నాం. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం ఎలా చదువుకుంటున్నాం, విశ్వాసమును బట్టి హేబెలు అని మనం చదువుకుంటున్నాం. ఆవిరి లాంటి హేబెలు దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడు. తల్లిదండ్రులు చెప్పగా, ఆదాము హవ్వలు చెప్పగా, ఆ చిన్నతనంలోనే దేవుని గురించిన సంగతులను తల్లిదండ్రుల ద్వారా విన్నటువంటి వాడై తాను ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా ఉన్నట్లు వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. అలాగైతే వినండి, నీవు నేను కూడా ఆవిరి వంటి వారమైతే, ఊపిరి వంటి వారమైతే, వట్టి ఊపిరి వంటి వారమైతే, హేబెలైతే దేవుని యందు విశ్వాసం గలవాడైనాడు, నీవు నేను కూడా విశ్వాసం గలవారంగా ఉండాలని, దేవుని యందు క్రీస్తునందు విశ్వాసం గలవారంగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. ఈ విశ్వాసాన్ని కూర్చున్న కొన్ని సంగతులు దైవ గ్రంథంలో మనం ఆలోచించేటప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు, విశ్వాసము ఒక్కటే
అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం కూడా ఒక్కటే అనే విషయాన్ని 4:5లో మనం చదువుకుంటున్నాం. అయితే విశ్వాసం ఒక్కటే, కానీ విశ్వాసంలో ఉన్న 3 ముఖ్యమైన మెట్లు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకటి రక్షణార్థమైన విశ్వాసం, రక్షణార్థమైన విశ్వాసం. రెండవది జీవించుట కొరకైన విశ్వాసం. మూడవది కార్యసాధకమగు విశ్వాసం. దాని గురించిన సంగతులు క్లుప్తంగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దైవ గ్రంథంలో నేను వరుసగా కొన్ని మాటలు చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలలో వ్రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు అన్నాడు. ఈ లోకంలో మనుషులమైన మనము తప్పనిసరిగా రక్షించబడాలి. నీవే కులానికి చెందిన, ఏ కుటుంబానికి చెందిన, ఏ గ్రామానికి చెందిన, ఏ గోత్రానికి చెందిన, నీవెవరైనా సరే, ఏ వయసులో ఉన్నవాడైనా సరే రక్షించబడాలి. రక్షించబడ్డావంటే కొంతమందికి ఎంత కోపమో చెప్పలేము. నేనా రక్షించబడతామా? మా పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు, మేమందరం కూడా క్రైస్తవులు, చర్చికి వెళ్తున్నాం, బైబిల్ కలిగి ఉన్నాం, కీర్తనలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, అసలు గుడి కట్టింది మేమే అని చెప్తా ఉన్నారు. నన్ను ఇలా చెప్పనామండి, చర్చికి వెళ్ళొచ్చు, బైబిల్ కలిగి ఉండొచ్చు, కీర్తనలు పాడొచ్చు, చర్చి కట్టొచ్చు, నరకానికి కూడా వెళ్ళొచ్చు. కారణం రక్షించబడలేదేమో, నీవు మారు మనసు లేని వాడుగా ఉన్నావేమో, యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవాన్ని నీవు కలిగి లేవేమో. అందుకే ఈ కాంతి ఛానల్ ద్వారా ప్రభు అయిన దేవుడు ఈ సత్యవాక్య సందేశాన్ని నీకు అందిస్తా ఉన్నాడు. నీవు రక్షించబడాలి. ఎలా దొరికింది రక్షణ? ఏమైనా మంచి పనులు చేయాలా? ఏమైనా సత్కార్యాలు చేయాలా? ఏమైనా దాన ధర్మాలు చేయాలా? ఏం చేస్తే రక్షణ దొరుకుద్ది? ప్రియులారా వినండి, రక్షించబడడానికి మనం ఏమి చేయనక్కర్లేదు. ఎఫెసీ 2:8 ఇలా వ్రాయబడింది, విశ్వాసము ద్వారా కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎంత తేలికైన విషయం అండి. నమ్ముకుంటే చాలట రక్షణ. ఏమి నమ్మాలి? ఎవరు నమ్మాలి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి తిరిగి లేపరని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. సిస్టర్, బ్రదర్, ఈ మాటలు వింటున్నారా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఒక వ్యక్తి రక్షించబడాలంటే 2 సంగతులు జరగాలి. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని నమ్మాలి. రెండవదిగా గమనించినట్లయితే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దాన్నే పౌలు రోమపత్రిక 10వ అధ్యాయం 8-9 వచనంలో చెప్పాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి తిరిగి లేపరని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు అన్నాడు. దేవుని వాక్యంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనం. అది జైలు సూపరింటెండెంట్ గారు దేవుని సేవకులు పౌలు సేవలతో ఇలా మాట్లాడుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అందలారుస్తూ అడుగుతా ఉన్నాడు. అయ్యలారా దేవుని సేవకులను ఎంత గౌరవంగా పిలుస్తున్నాడో చూడండి, ఎంత మర్యాదగా పిలుస్తున్నాడో చూడండి. ఒక ప్రభుత్వాధికారి, జైలు సూపరింటెండెంట్ గారు సామాన్యమైన దేవుని సేవకులను అయ్యలారా రక్షణ పొందడం కొరకు నేనేమి చేయాలని అందలారుస్తూ అడుగుతా ఉన్నాడు. దైవ సేవకులు చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారిను రక్షించబడు. నీవేమి చేయనక్కర్లేదయా జైలు సూపరింటెండెంట్ గారు, నీవేమి చేయనక్కర్లేదు. యేసు ప్రభువుని నమ్ముకో, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. నీవు మాత్రమే కాదు, నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడుదురని అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుకుంటున్నాం. అదే సమయంలో లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో వ్రాయబడింది, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, సమాధానము గల వెళ్ళమన్నాడు. ఏ సిన్ఫుల్ ఉమెన్, పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఆయన పాదముల చెంత నిలిచింది. తన కన్నీళ్ల చేత పాదములు తడిపింది. తాను తెచ్చిన అత్తరు భరిని పగలగొట్టి ఆయన పాదములకు పూసింది. తన పెదవులు, తన అందమైన కురుడు తీసుకుని ఆయన పాదములు తుడిచింది.
తాను తెచ్చిన అత్తరభరణ పగలగొట్టి ఆయన పాదములకు పూసి తన పెదవులతో ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విస్తారంగా ప్రేమించావు గనుక నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నాను. ఏం చేస్తే క్షమించాడు ప్రభు? కేవలం ఆమె యేసుక్రీస్తు విశ్వాసం. అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించినన్నాడు. మనం చెప్పుకున్నాం అన్ని వచనాల సారాంశం. ఎఫెసీ పత్రిక 2:8 కానీ, రోమా పత్రిక 10:9 కానీ, అపోస్తుల కార్యములు 16:30-31 కానీ, లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం కానీ, ఈ 4 వచనాల సారాంశం ఒకటే. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్లయితే ప్రభువు నిన్ను రక్షిస్తాడు. అప్పటికి దాదాపు నా వయసు 12 లేక 13 సంవత్సరాలు. కనీసం ఒక నామకార్థ క్రైస్తవుని కూడా కాదు, ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. నా పూర్వీకులందరూ కూడా విగ్రహారాధన చేసేటువంటి వారు. వారు ప్రభువుని ఎరిగిన వారు కాదు, వారు రక్షించబడినటువంటి వారు కాదు. ఒక రోజున యాంత్రికంగా మా గ్రామంలో కూడిక జరుగుతున్నప్పుడు వెళ్ళి కూర్చున్నాను. దేవుని సేవకుల రాత్రి వాక్యం చెప్పారు. ఆ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, రక్షించబడ్డాను. వాక్యం ఆలకించే, సువార్త ఆలకించే స్నేహితుడా, సువార్త ఆలకించే సోదరి, నువ్వు రక్షించబడ్డాను అనేటువంటి నమ్మకం నీకుందా? ఖచ్చితంగా నేను రక్షించబడ్డాను అని నువ్వు చెప్పగలవా? ఇవాళ చాలామంది విశ్వాసులు అప్పుడే ఎలా చెప్పగలం బ్రదరు, రక్షించబడ్డమో లేదో ఎలా తెలుస్తుంది బ్రదరు అప్పుడే అని అనుమానంగా చెప్తా ఉన్నారు. మీరు నాకు ఆహారం పెట్టారు, అన్నం పెట్టారు, అన్నం తిన్నాను, ఆకలి తీరిందా బాబు అంటే చాలు, సరిపోతే సరిపోయిందని చెప్తాను, లేకపోతే కొంచెం అన్నం పెట్టండి అని చెప్తారు, కానీ తెలుస్తలేదని నేను చెప్పను. ఇవాళ చాలామంది విశ్వాసులు అలాంటి చీకట్లో ఉండిపోయారు. రక్షించబడ్డానని అనేక మంది ఖచ్చితంగా చెప్పలేకపోతా ఉన్నారు. ఒక కుర్రోడు ఉన్నాడు, ఒక సేవకుడు, ఆ కుర్రోడు బాగా ఎరిగినటువంటి వాడు. ఆ కుర్రోడికి పెళ్ళయింది, ఆ కుర్రోడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కొంచెం అమాయకుడు ఆ కుర్రోడు. ఈ సేవకుడు అబ్బాయి పెళ్ళి అయిందా అన్నాడు. అయినట్టే ఉంది అయ్యగారు అన్నాడు. పిల్లలు ఏమన్నా పుట్టారా బాబు అన్నాడు. పుట్టినట్టే ఉన్నారండి అయ్యగారు అన్నాడు. ఈవేళ నవ్వడం కొరకు విషయం చెప్పడం లేదు, కానీ అనేక మంది నామకార్థ క్రైస్తవులు, మత క్రైస్తవులు, రక్షించబడిన వారు అలాగే ఉన్నారు. అందుచేత ప్రభు మీతో మాట్లాడుతుంటుండగా ప్రభు నమ్ముకొని రక్షణ పొందండి. విశ్వాసము ద్వారా కృప చేత కలిగే ఈ గొప్ప భాగ్యానికి వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల మీద పడినప్పుడు ప్రభు ఆమెను క్షమించాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏమంటే, అమ్మా నీ విశ్వాసమే నేను రక్షించాను, సమాధానముగా వెళ్ళన్నాడు. అసమాధానంగా వచ్చింది, కానీ ఎలా వెళుతుంది? వెళ్ళేటప్పుడు సమాధానంతో వెళుతుంది. నీవు ఎలా వచ్చావు ప్రభు సన్నిధికి? టీవీ దగ్గర నువ్వు ఎలా కూర్చున్నావు? నీకున్న సమస్యలేంటి? నీకున్న ఇబ్బంది ఏంటి? నీకున్న చీకు చింత ఏంటి? నీకున్నటువంటి పరిస్థితులేంటి? గలిబిలతో, దిగులతో, దుఃఖంతో, నిరాశ నిస్పృహల్లో ఉన్నావా? ఎందుకు వచ్చిన బ్రతుకులే అనుకుంటున్నావా? అయినా పర్వాలేదు, ప్రభువు నేను పిలుస్తా ఉన్నాడు. నీకు సమాధానం ఇవ్వాలని, నీ హృదయంలో నెమ్మదినివ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడే మాటలు నీకు అందిస్తూ ఉన్నాడు. కొంతమంది నాబోటి సేవకులు, మేము సేవ చేస్తున్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. నన్ను ఎలా చెప్పనండి, నాలాంటి సేవకులు రేపు పొద్దున పరలోకంలో చాలామంది కనబడరు. దేవునికి స్తోత్రం, నేను కనబడతాను, మారు మనసు పొందాను, రక్షించబడ్డాను. కానీ కొంతమంది సేవకులు కూడా అడ్రస్లకు వెళ్ళంత అక్కడ. కారణం ఏంటో తెలుసా? రక్షించబడకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఉదాహరణ నన్ను ఎలా చెప్పనండి, యెరూషలేములో యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఊరేగాడు. గాడిద యేసు ప్రభుకు సేవ చేసింది. గాడిద పరలోకం వెళ్ళిందా? మరి సేవ చేయలేదా? సేవ చేసిన వాడు వాస్తవమే, కానీ గాడిద పరలోకం వెళ్ళలేదు. అపవిత్రమైన కార్యములు చేసేవారు పరలోక రాజ్యమునికి వెళ్ళరు. వారు దేవుని రాజ్యమునికి వారసులు కానారని మీకు తెలియదా? కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటున్నాం. కనుక విశ్వాసములో మొట్టమొదటి మెట్టు రక్షణార్థమైన విశ్వాసం. అందుకనే ఎబ్రీ పత్రిక 11:6లో చెప్పాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం అన్నాడు. ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి మెట్టు విశ్వాసమే. అలాగైతే
ఈ ఛానల్ ద్వారా వాక్యం ఆలకించే నీవు, ఈ ఛానల్ ద్వారా సువార్త ఆలకించే నీవు, మొట్టమొదటిగా ఈ సువార్త సందేశాన్ని నేను అందిస్తుంటుండగా ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తును నమ్ముకోండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించునైనా, నన్ను రక్షించునైనా, నీ బిడ్డగా చేసుకునైనా, మీ రక్తముల కడిగి శుద్ధి చేయనైనా, నాకున్న ఈ పెద్ద సమస్య నుంచి నన్ను విడిపించునైనా ప్రార్థన చేసుకుంటే ప్రభు నేను క్షమిస్తాను. అది రక్షణార్థమైన విశ్వాసం. రెండవదిగా దేవుని వాక్యంలో మరొక మాట నేను చదువుతున్నాను చూడండి. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం ఇలా చదువుకోవచ్చు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రభుకు స్తోత్రం. జీవించుడు కొరకని విశ్వాసం. ఈ మాటనే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు నహూము 2:4 రాసిన మాటనే రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో రాస్తున్నాడు. ఈ ఒకే మాట రోమా పత్రికలో, గలతీ పత్రికలో, హెబ్రీ పత్రికలో 3 సార్లు ఎత్తి వ్రాస్తా ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఈ లోకములో ఒక విశ్వాసిగా జీవించడం కొరకు క్రైస్తవ జీవితంలో దేవుని క్రీస్తు పట్ల మనకి ఉండవలసిన విశ్వాసాన్ని కూర్చున్న విషయాన్ని వాక్యంలో చదువుకున్నాం. నీతిమంతుడు సంస్థల ద్వారా కాదు జీవించేది. నీతిమంతుడు ఏదో రకంగా కాదు జీవించేది. నీతిమంతుడు ఓన్లీ ద వే, విశ్వాసము ద్వారా జీవిస్తాడు. ఒకవేళ అతడు వెనుక తీసినట్లయితే హెబ్రీ పత్రిక 10:34 చెప్పాడు. 38లో అతడు వెనుక తీసినట్లయితే అతని ఆత్మయందు నాకు సంతోషం లేదన్నాడు. ఈ టీవీ ద్వారా వాక్యం ఆలకించే నీవు ఒకవేళ వెనుక తీసావా, వెనకంజ వేసావా? లోతు భార్య వెనకంజ వేసింది, వెనక్కి తీసింది, వెనక్కి ఆగింది, వెనక్కి చూసింది, కరగని ఉప్పు స్తంభంగా మారిపోయింది.